నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కర్తాల్ మండలంలో బీటీ రోడ్ల ప్రారంభోత్సవం హాజరైన మంత్రి సబిత కమలాపూర్లో ఈటెల జమున పర్యటన అడుగున్నర బ్రహ్మరథం పట్టిన జనం నిజామాబాద్ నగరంలో కలెక్టర్ పర్యటన హరితహారంపై అధికారుల సూచనలు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా నిలుస్తోంది కమలాపూర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విశాఖ ఘోష ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుల ధర్నా స్టాఫ్ నర్సు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం వాసుదేవ్పూర్ బావితండాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీటీ రోడ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జెడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు 275 లక్షల రూపాయల రోడ్డు కూడా నిర్మాణం చేసుకుని అది కూడా శంకుస్థాపన చేసుకున్నాం. కడతాల్లో ఒక్క ఆడబిడ్డకు మా అమ్మకు మా చెల్లెకు మా తల్లికి ఇబ్బంది కాకుండా మీకు ప్రతిరోజు కూడా నిరంతరము నీరిచ్చే విధంగా కడతాలకు కావాల్సినటువంటి అదనంగా 3 కోట్ల రూపాయలు ఇచ్చి పైప్ లైన్ చేసి మిషన్ భగీరథ పనులు కూడా కంప్లీట్ చేయించుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కడతాల మండలానికి నేను మొన్ననే వచ్చినప్పుడు మా నాయకులు మొత్తం కూడా కూర్చున్నప్పుడు చెప్పిన ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ సభ్యులు మొత్తం కూడా గ్రామ పంచాయతీ కూర్చొని మన కడతాల మండలంలో కార్యాలయం నిర్మాణం చేయడానికి మనకు కావాల్సినటువంటి భూసేకరణ జరగాలి వెంటనే అని చెప్పి వారు సలహా తీసుకుని ఒక పూట మొత్తం 4-5 గంటలు 6 గంటలు మొత్తం కూడా కడతాల ఏరియాలో మొత్తం భూములు కూడా పరిశీలించడం జరిగింది. ఆ విధంగా పరిశీలించి వెంటనే మన ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ మన మిల్క్ సీనియర్ సెంటర్ నడుస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. దానికి వెంటనే నేను 1 కోటి రూపాయలు రికమెండ్ చేయడం జరిగింది. మంత్రి గారు వెంటనే దానికి ఒక 65 లక్షల రూపాయల ప్రశ్న కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ పోలీస్ స్టేషన్ లేదు. అప్పుడు మనం రైతు భవనం కట్టుకున్నాం గడ్డిగుండ దగ్గర. ఆ రైతు భవనం కూడా సరిపోతలేదు. అది ఎంతంటే 15 కోట్ల లెక్క తయారైపోయింది. కాబట్టి పోలీస్ స్టేషన్ కూడా మంచి కట్టుకోవాలంటే మా గ్రామ పంచాయతీ సభ్యులు మొత్తం కూడా మంచి మనసుతోటి ఈ రోజు 10% ల్యాండ్ లో మన రైతు వేదిక నిర్మాణం చేసుకున్నటువంటి స్థలంలో అక్కడ 20 గుంటల పొలం ఇచ్చారు. 80 లక్షల రూపాయలతోటి ఆ పోలీస్ స్టేషన్ భవనం అవసరం అనుకోండి 1 కోటి రూపాయలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము హైదరాబాద్ నుంచి వస్తూ మీ ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి తప్పకుండా అది పూర్తి చేసే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారి మీద పెడదాం. దాంతోపాటు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఎంఆర్ ఆఫీస్ బిల్డింగ్ కావాలి డబ్బులు. ఈ రోజు 68 లక్షలు శాంక్షన్ తీసుకున్నాం, తొందరగా పూర్తి చేస్తాం. కమలాపూర్లో ఈటెల జమున పర్యటనకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. విస్తృత పర్యటన నిర్వహించిన ఈటెల జమున కమలాపూర్ మండలంలోని శ్రీరాముల పల్లెలో చేనేత కార్మికులను కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అలాగే ఆ ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఆయన కూడా ఇళ్ళనే చేస్తాడు.
చేస్తున్నారు. అప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు ఏమన్నా ఇంట్లో పోయిందా? ఇప్పుడు అప్పుడు అదే తప్పుతారు కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనగానే ఇక్కడ హైదరాబాద్ కాలేజీలో అందరికీ కూడా మీకు ఏం కావాలి, బిల్లు రాలేదా, బిల్లు ఇస్తాం, ఇంకేం కావాలి చెప్పండి, వర్క్ కావాలన్నా వర్క్ ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నవ్వేపెట్టి ఎలక్షన్లో ఓట్లు ఇస్తున్నామనే ఉద్దేశం తప్ప. నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నేషనల్ హైవేపై మొక్కలు నాటడాన్ని పరిశీలించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవనాన్ని సందర్శించారు. మాస్ పెయింటింగ్ హరితహారంలో భాగంగా గుంతలు తీసే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. హైవే నుండి గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా కూడా గుంత తీసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి చేసుకున్న ప్రణాళికను పరిశీలించారు. అధికారులకు సూచనలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు సూచించిన సాంకేతిక సలహాలను అనుసరిస్తూ గుంతలు తీయాలని చెప్పారు. నూతన సమీకృత కలెక్టరేట్ లో సీసీ కెమెరాల మానిటరింగ్ రూమ్ పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్, అడిషనల్ కలెక్టర్ ఛాంబర్స్, నేమ్ బోర్డ్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జయసుధ, ఎంపీడీఓ సురేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెదపల్లి జిల్లా కమాన్పూర్లో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కమాన్పూర్ స్థానిక బస్టాండ్ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కమాన్పూర్ మండల అధ్యక్షులు పిన్రెడ్డి కిషన్ రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి ఇంతియాజ్, జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఘోష ఆసుపత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ నర్సులు ధర్నాకు దిగారు. కరోనా కాలంలో మరణించిన వారికి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఘోష ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. చనిపోయిన వారి కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులకు ఒకే క్యాడర్ ఒకే వేతనం అమలు చేయాలని, 35 క్యాజువల్ లీవ్లు వర్తింపచేయాలని, లేడీ ఎడల ఈ నెల 28న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ఆర్ఐ సంస్థ 1988వ బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన 12 ఆక్సిమీటర్లను ఆశా వర్కర్లకు అందజేశారు. ఎంపీపీ బీరవల్లి రఘు, ఎంపీడీఓ శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రఘు మాట్లాడుతూ
కల్లూరులో 36 మంది ఆశా కార్యకర్తలు ఉండగా మిగిలిన వారికి కూడా అందజేస్తామని చెప్పారు. ఎన్ఆర్ఐ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పేషెంట్లకు, ఐసోలేషన్ లో ఉన్న వారికి మాస్కులు, ఫేస్ షీల్డ్ అందజేస్తున్నట్లు చెప్పారు. కరోనా పేషెంట్ల కుటుంబాలకు కూడా నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్య, చైతన్య, యలమర్తి నవీన్, అశోక్ రెడ్డి, సిబ్బంది రామారావు, ఆశాలు పాల్గొన్నారు. ఈ పల్స్ ఆక్సిమీటర్లు సప్లై చేయడం జరుగుతుందని చెప్పున్నారు. అలాగనే చెన్నూరు పరిధిలో కూడా అడుగుదామని అనుకుంటున్నాము. వాళ్ళు ఈ రాష్ట్రంలో మరియు ఖమ్మం జిల్లా పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళు ఇదొక్కటే కాకుండా ఐసోలేషన్ సెంటర్లకు కూడా మొన్న మాస్కులు మరియు అన్ని పంపిణీ చేయడం జరిగింది. తర్వాత జర్నలిస్టులు కూడా అనేక విధాలుగా సహాయపడుతున్నారు. ఈ కరోనా పేషెంట్లకి కానీ నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి కూడా సకాలంలో అందజేస్తున్న ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల, ముస్తాబాద్లో కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, ముస్తాబాద్ మాజీ సింగిల్ లింగో చైర్మన్ కనవేని చక్రధర్ రెడ్డి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున కరోనాతో మృతి చెందిన 4 కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుటుంబానికి 25,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు మాట్లాడుతూ కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అలాగే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి కుటుంబాలకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూంపల్లి సురేందర్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. కరోనా రక్కసి బారిన పడ్డ మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో 4 కుటుంబాలను పరామర్శించి మరి మా చేతనంతా వారికి సాయం చేసి మరి ఈ విషయాలు జరిగిన ఎప్పటికప్పుడు మరి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో నేను మాట్లాడుతూ విషయాన్ని మనం ఖచ్చితంగా వెళ్ళి వారికి ఆసరపడదాం, సహాయం చేద్దామని చెప్పడం జరిగింది. ఆ మాట మేరకు మరి సురేందర్రావు గారు ఎప్పటికప్పుడు దాన్ని మాకు చెప్పడం, సహాయం చేద్దామని చెప్పడం, ఈరోజు రావడం, ఈరోజు అందరికి కూడా మా వంతు సహాయం చేశాము. మరి కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కరోనా పడ్డ కుటుంబాలందరినీ, ఎవరైతే పేదవాళ్ళో అందరినీ ఏదో విధంగా ఆదుకో విధంగా మా స్థానిక నాయకులు కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, మా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కానీ ముందుంటారు. ఎటువంటి వీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే రేపు పిల్లల చదువు కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏదో విధంగా వీరికి సహాయం చేస్తారు. కరోనా సడన్గా పడ్డప్పుడు మరి కుటుంబాన్ని ఆదుకునేవారు ఖచ్చితంగా ఎవరో ఒక్కరు కావాలి. మరి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు వీరికి ఆపన్నహస్తం అందిస్తారు. పిల్లల భవిష్యత్తు కూడా వీళ్ళని చదివించడం కానీ, వీరికి ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా ఖచ్చితంగా వారు ఒక చేయూతనిస్తారని మేము భావిస్తూ ఈ విషయాలను కూడా మేము ఎప్పటికప్పుడు కేటీఆర్ దృష్టిలో పెడుతున్నాం. వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కలిసి వీరికి ఇంకేమన్నా కావాలంటే కూడా వారు చేస్తారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గత 2-3 నెలల నుంచి ఈ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో కరోనా రక్కసి విలయతాండవం చేసినటువంటి నేపథ్యంలో అనేక కుటుంబాలు బలిదానాలు గురినటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ముందుండి వాళ్ళకి ఆపన్నహస్తం ఇవ్వడంలో కానీ, సాయం చేయడంలో కానీ, అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల రాజన్న జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కనవేని చక్రధర్ రెడ్డి గారు, ఈ టౌన్ లోకల్లో కూడా పిఎస్సిసి మాజీ అధ్యక్షులైనటువంటి చక్రధర్ రెడ్డి గారు స్థానిక వాస్తవ్యులు, ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా మా అందరితో తాను మాట్లాడుతుంటారు. ఇక్కడికి ఇవి పలానా జరిగింది అని చెప్పిన సందర్భంలో నేను ముస్తాబాద్ వచ్చినప్పుడు ఆ కుటుంబాలని కలుద్దాం, పరామర్శిద్దాం, అట్లాగే వారికి వీలైనంత మటుకి ఆర్థికంగా కొంత చేతనిద్దామనేటువంటి ఒక అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చినటువంటి సందర్భంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గత నెల రోజులుగా హోల్సేల్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలకు నేడుతో ముగింపు జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల నాయక్, హోల్సేల్ వ్యాపారులకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. హోల్సేల్ వ్యాపారుల ప్రతినిధులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వారికి కావాల్సిన తగిన సౌకర్యాలు కల్పించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యాపారులకు కావాల్సిన సదుపాయాల గురించి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మాకు హామీ ఇచ్చారన్న.
అదే మెమోరాండం వేయడానికి అందరం కలిసి వచ్చాం. తాండూర్ పట్టణంలో ఏదైతే హోల్సేల్ వాళ్ళు దాదాపుగా 13 మంది ఉన్నారు, ఆ 13 మంది తరఫు నుంచి మరి చాలామంది కూడా చర్చలకు వచ్చారు. మరి మన గౌరవ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్న గారు మరి ఈ ఎవరైతే హోల్సేల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు హోల్సేల్ వాళ్ళు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు దాదాపుగా 13 షాపులు మేము కట్టి ఇస్తున్నాము. మరి ఈ దాదాపుగా 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి ఈ హోల్సేల్ వాళ్ళకు ప్లస్ మార్కెట్ వాళ్ళకు మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది నుంచి మరి వాస్తవంగా గత 1 మంత్ నుంచి మరి నడుస్తూ ఉండే జరగడం. మరి అయితే దయచేసి ఒకటే మనం ఏమంటున్నామంటే మన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్న గారు దాదాపుగా 14 కోట్లతోని తాండూరు లోపల ఇంటిగ్రేట్ మార్కెట్ ఏర్పడడం జరిగింది. మరి దాదాపుగా 400 షాపులు. ఆదిలాబాద్ జిల్లా ఇంట్రవెల్లి మండల కేంద్రంలో ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సారథ్యంలో ఢిల్లీ బీజేపీ జాతీయ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరనని, రానున్న రోజుల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సిడాం భీమ్రామ్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మరపారాజు, జాతీయ నాయకులు శ్రీరామ్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరడం జరిగింది. వచ్చిన వెంటనే మొదలు ఎన్ని రోజుల నుండి భుజగంధం పైన బీజేపీ పార్టీ బాధ్యత వహిస్తూ మరి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న సీనియర్ నాయకులతో పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి మొన్న తెలంగాణ మండల్, ఖానాపూర్ మండల్, పెంబి మండల్, ఈరోజు ఇంద్రవల్లి మండలం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు మండల అధ్యక్షులు రాజలింగం గారు, భీష్మ పితామహ కాకా గారు భీమరాజు గారు, అదేవిధంగా చంపత్ పటేల్ గారు. రైతు బంధు మనకు 2 ఎకరాలు 3 ఎకరాలు, కానీ దూరాలకు 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ధనికులకే ధనికులు చేస్తున్నాం తప్ప ఈరోజు బీద వాళ్ళకి 7 సంవత్సరాల నుంచి పెన్షన్ లేదు. మరి ఇంట్లో ఒకటే పెన్షన్ పెట్టారు. భర్త చనిపోతే భార్యకు విలువ పెన్షన్ లేదు, కొత్త రేషన్ కార్డు లేదు. బీడు భూములకు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు, వాళ్లకు రైతు బంధు లేదు, పట్టా లేదు. ఫారెస్ట్ వాళ్ళు కనీసం కట్టి తేమిస్తలేదు. మనము మీటింగ్ పెట్టుకున్నామంటే నిన్న ఎస్ఐ గారు మరప్ప గారికి వేధించాడు, మీరు పెట్టకూడదు, పర్మిషన్ లేదు. కేటీఆర్ మొన్న 8 గంటల వరకు 2000 మందితో మీటింగ్ తీసుకున్నారు. మరి 5 గంటలకు క్లోజ్ చేయాలా? వాళ్ళకు మాత్రం పర్మిషన్ ఉంది. కేసీఆర్ పోయి నాగార్జున సాగర్ లో 1000 మందితో మీటింగ్ పెట్టుకున్నారు. ప్రాణాలు ఫనంగా పెట్టి డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల శ్రమను గుర్తించి 50% జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు మిగతా శాఖలకు 30% పెంచారు. దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు ఖచ్చితంగా 50% వేతనాలు పెంచి వాళ్ళని ఆదుకోవాలి. సమ్మె కాలంలో వాళ్ళ జీతాలు పెంచుతామని చెప్పి ఈ రోజు వాళ్ళ పని గంటలను 12 గంటల నుంచి 16 గంటలు చేసినాం. 350 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్లు చేసి వాళ్ళకు పని భారం పెంచినాం. ఇలా వాళ్ళు కరోనా సమయంలో కూడా కుటుంబంతో గడపకుండా కూడా 16 గంటలు పనిచేసిన సకాలంలో వాళ్ళకు జీతాలు రాకపోవడం, వాళ్లకు
పర్సెంటేజ్ కూడా పెంచకపోవడం బాధాకరంగా ఉంది. ఆ రోజు నువ్వు మీటింగ్ పెట్టి ఆర్టీసీ కార్మికులు నా సొంత కుటుంబంతో సమానం అని చెప్పిన వాడివి ఈ రోజు వాళ్ళకు 15 రోజులకు కూడా జీతాలు ఇవ్వకపోవడం రాష్ట్ర పరిస్థితి ఎక్కడ పోతుందో అర్థం చేసుకోవాలి. వాళ్ళ పని గంటలను కూడా 12 నుంచి 16 గంటలు చేసినావు. వాళ్ళ కిలోమీటర్ కూడా పెంచి వాళ్ళకు ఒక గుదిబండగా చేసినావు. కరోనా సమయంలో కష్టపడి గమ్యాన్ని చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా వేతనాలు పెంచాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు ఒక యూనియన్ లేకుండా అడిగే నాదులు లేడు కాబట్టి ఇవాళ 15 రోజులు కాదు 20 రోజులు జీతం ఇవ్వకుండా కేసీఆర్ని అడిగే దిక్కు లేదు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం నీటూరు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా రైతుల పొలంలో పండించిన పంటను ఇంటికి తరలించడానికి దారి లేక వర్షాకాలంలో వరి పంట పండించడానికి వెనుకాడేవారు. అలాగే పొలం దగ్గర పనిచేస్తున్న రైతుకు ఏదైనా అపాయం జరిగితే హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు అనేక పాట్లు పడేవారు. ఈ నేపథ్యంలో రైతులు ముందుకొచ్చి వారి వారి పొలాల్లో కొంత భూమిని వదలడంతో మట్టి రోడ్డు వేయడానికి గ్రామ పెద్దలు అంగీకరించారు. గ్రామ పెద్దల నిర్ణయం మేరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శరణప్ప, కొడంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భీమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సమావేశం నిర్వహించారు. కరోనా మొదటి వేవ్ లో దాదాపు 800 మంది వైద్యులు చనిపోగా రెండో విడతలో 900 మంది వైద్యులు మరణం పొందారని, తమ ప్రాణాలను ఫనంగా పెట్టి సేవ చేస్తుంటే డాక్టర్లను దూషించడం, దాడి చేయడం హేయమైన చర్య అని డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి అన్నారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ దశరథ నాయక్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు డాక్టర్లు మనోధైర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలపై దాడులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వృత్తిలో అంకితభావం కనబరిచి మరణించిన డాక్టర్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి నివాళులర్పించారు. సో ఆ విధంగా ఆలోచించి ప్రజలకు న్యాయం జరగాలి, ఒక తగు పద్ధతిలో వాళ్ళు బాగుపడాలి, న్యాయమైన రీతిలో మాత్రమే డ్యూస్ వసూలు చేయాలి. దానికి మేము కూడా మద్దతు ఇస్తాము. సో ఈ విధంగా మీరు కూడా సహకరించి ఐఎంఏకి, సెంట్రల్ ఐఎంఏ కానీ స్టేట్ ఐఎంఏ కానీ వాళ్ళతో కలిసి మీరు మీడియా వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరీ చిన్న చిన్న హాస్పిటల్స్ వైద్యం చేయడమే దుర్బలమైన ఈ పరిస్థితిలో రాష్ట్రీగా భావించేసి వైద్యులపై భౌతిక దాడులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో, ఈ క్లిష్ట సమయంలో వైద్యులకు మనోస్థైర్యాన్ని కోల్పోయేలాగా చేస్తున్న ఇటువంటి ఈ దుస్సంఘటనలు జరగకుండా ముందు ఉండాలంటే, వైద్యులకు మనోనిబ్బరం కలిగించాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చట్టాలను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ కష్టకాలంలో వైద్యుల ప్రాణాలు పణంగా పెట్టి మొదటి దశలో 900 మంది, రెండో దశ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడ్తాల్ మండలంలో బీటీ రోడ్ల ప్రారంభోత్సవం, హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కమలాపూర్లో ఈటెల జమున పర్యటన, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన జనం. నిజామాబాద్ నగరంలో కలెక్టర్ పర్యటన, హరితహారంపై అధికారుల సూచనలు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా నిలుస్తోంది, కమాన్పూర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. విశాఖ ఘోష ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుల ధర్నా, స్టాఫ్ నర్సు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.